హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు కీర్తనల గ్రంథము 145వ కీర్తన 2వ వాక్యము. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, స్తుతిస్తాను, స్తుతిస్తాను, ఆయన నామాన్ని స్తుతిస్తాను. ఎలాగ స్తుతిస్తాడంట? అనుదినము. ఈరోజు నా వాక్యం వింటున్న నీవు అనుదినము దేవుణ్ణి స్తుతించేటువంటి బిడ్డగా ఉన్నావా? నిత్యము ఆయన నామాన్ని స్తుతించే బిడ్డగా ఉన్నావా? చాలామంది దేవుణ్ణి స్తుతించడం లేదు. స్తుతించాలి అంటే నోటితో మాటలు పలకాలి. ఆ మాటల వల్ల ఆ మాట దేవుని స్తుతించే మాటగా ఉండాలి, దేవుణ్ణి కీర్తించే మాటగా ఉండాలి. దేవుణ్ణి అనుదినము స్తుతించాలి, అనుక్షణము స్తుతించాలి. ప్రియ దేవుని సంగమా, నోటి మాట చేత దేవుణ్ణి స్తుతించకుండా అనుదినము మాటల చేత గాయపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనుదినము దేవుని మాటను చెప్పకుండా అనుదినము లోక సంబంధమైన మాటలు చెప్పుకునేటోళ్ళు ఉన్నారు, అనుదినము కొట్లాడేటోళ్ళు ఉన్నారు, అనుదినము గొడవలు పడే వాళ్ళు ఉన్నారు. అనుదినము దేవుని మాట కంటే లోక సంబంధమైన మాట, లోకంలో విశేషాలు, ఈ మాటలతోనే గడిచిపోతూ ఉంది. ఇంకా చాలామంది బాధపరుచుకుంటూ ఉన్నారు, ఆ మాట వల్ల గాయం చేసుకుంటూ ఉంటున్నారు. దేవుని సంగమా, దేవుని మాట, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, దేవుని అనుదినము స్తుతించే బిడ్డగా ఉండాలి, దేవుని నామాన్ని స్తుతించే బిడ్డగా ఉండాలి. ఈరోజున దేవుణ్ణి స్తుతించే బిడ్డగా నీ నోటిని మార్చుకో. నీ నోటి నుండి వచ్చే మాటలు స్తుతించే మాటలుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేటువంటి మాటలుగా ఉండాలి, దేవుని స్తుతించేటువంటి నోరుగా నీ నోరు ఉండాలి. అనుదినము దేవుణ్ణి స్తుతించే మాట నోటిలో నుండి రావాలి. నిత్యము ఆయన నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్నే స్తుతించాలి తప్ప మనుషుల నామాన్ని స్తుతించకూడదు. దేవుని నామాన్ని స్తుతించు. దేవుని యొక్క నామము, యేసు నామము, ఆయన నామము ఆశ్చర్యము, అద్భుతము, సమాధానకర్త. ఆయన నామము గొప్ప నామము. ఆయన నామమున దయ్యాలు ఎల్లగొట్టబడతాయి. ఆయన నామమున నువ్వు ఏది అడిగిన దేవుడిస్తా అన్నాడు. ఆయన నామమున ప్రతిదీ కూడా జరుగుతుంది. ఆయన నామమున అడుగు, దేవుని సన్నిధిలో అడుగు, దేవుడిస్తాడు. ఆయన నామానికి గొప్ప శక్తి ఉంది. యేసయ్య నామము, యేసు నామమని పలికి నువ్వు ప్రార్థన చేస్తే అవన్నీ పొందుకుంటావు. ఆయన నామాన్ని స్తుతించకుండా ఈ రోజున చాలామంది మనుషుల నామాన్ని హెచ్చిస్తున్నారు, మనుషుల పేర్లను ఘనపరుస్తున్నారు, మనుషుల పేర్లతో మరి వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. దేవుని సంగమా, వింటున్న నీవు ఎలా ఉన్నావు? స్తుతించే బిడ్డగా ఉన్నావా? ఆరాధించే బిడ్డగా ఉన్నావా? ఆయన నామాన్నే స్తుతించే బిడ్డగా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. రాజకీయ నాయకుల నామాన్ని స్తుతిస్తున్నావేమో, మనుషుల నామాన్ని స్తుతిస్తున్నావేమో, లోక సంబంధుల నామాన్ని స్తుతిస్తున్నావేమో. ఒక అవసరత కొరకు, ఏదో ఒక మేలు కొరకు. కానీ ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడుగా, ఒక యేసయ్యను నమ్మిన బిడ్డగా, దేవుణ్ణి స్తుతించే బిడ్డగా ఉండాలి. నీ నోరు దేవుని నామాన్నే స్తుతించే బిడ్డగా ఉండాలి. చాలామంది దేవుని నామాన్ని స్తుతించకుండా మాటల చేత గాయపరుచుకుంటూ, మాటల చేత ఒకరికొకరు శాపవచనాలు చెప్పుకుంటూ ఉండేటువంటి విశ్వాసులుగా ఉంటున్నారు. మార్చుకోండి.
దేవుని దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరూ మారడానికే రావాలి, నేర్చుకోవడానికే రావాలి. దేవుని వైపు తిరగడానికి, తిప్పుకోవడానికి, మీ అవయవాలు మార్చుకోవడానికి రావాలి. అంటే అదే మలుపు తిప్పడానికి. నోటిలో ఉన్న మాటలు రకరకాలుగా మాట్లాడుతూ వ్యంగ్యంగా, అపహాస్యంగా, అబద్ధాలతో అలాగా ఉన్నటువంటి నీ నోటిని యేసయ్య వాక్యం ఏం సెలవిస్తుందో ఆ విధంగా నీ నోటి మాటలు మార్చబడాలి. అలాగా నీ నోరును మార్చబడాలి. నీ చేతులను, నీ చేత క్రియలు, నీ కాళ్ళ ద్వారా ఎక్కడికి వెళ్తున్నా ఆ ప్లేసులు అవన్నీ కూడా, చూపులు మారాలి. ఇలా మార్చబడ్డానికే యేసయ్యను వెంబడించాలి. యేసయ్య చెప్తున్నట్టుగా మార్చబడాలి. ముఖ్యంగా ఆయనను స్తుతించేటువంటి బిడ్డగా మార్చబడాలి. గొనుకాకు, సనుక్కాకు, ఏ పరిస్థితుల్లోనైనా స్తుతించటంను నేర్చుకుంటే నీ స్థితిగతులన్నీ కూడా మార్చబడతాయి. అట్టి విధమైనటువంటి రీతిలో ఆత్మీయ స్థితిలో మీరందరూ ఎదుగుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలయ్యా. దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచేయండి. విన్నవారికి నైనా వాక్యానుసారమైన బ్రతుకు దయచేయండి. స్తుతించకుండా, నిన్ను ఆరాధించకుండా నాయన గొనుక్కుంటూ సనుక్కుంటూ రోజును గడిపేస్తున్నారేమో. మళ్ళీ నువ్వు ఇచ్చిన రోజు మరలా దొరకడం కష్టమయ్యా. పోయిన సమయం రాదు. ఆ విధంగా జ్ఞానము కలిగి దినము నిత్యము నేను స్తుతించేవారుగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.